So I am very glad to announce the program of Vijayta, that is the comprehensive test series program of the TGPSC mains test series examination. So already మనం 4 బ్యాచెస్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకున్నామా. సో దిస్ విల్ బి ద 5th బ్యాచ్. సో దాదాపుగా ఈ యొక్క బ్యాచ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, 14 సెక్షనల్ టెస్ట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ని కూడా మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం అవుతుందమ్మా. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్కి కూడా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది మన యొక్క ఫ్యాకల్టీ ద్వారా మీకు అందుతుంది. దాంతోపాటు సో ప్రతి టెస్ట్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది సో వితిన్ 3 days ఆఫ్ టైంలోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 7 to 2 hours ఆఫ్ టైంలోనే మీకు టెస్ట్ రాసిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. అండ్ ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ప్రతి ఒక్క టాపిక్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ మోడల్ ఆన్సర్స్ అనేవి ఓకే సో సెక్షనల్ టెస్ట్ కానివ్వండి, ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి యొక్క విజేత ప్రోగ్రాం ద్వారా మీకు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా హ్యాండ్ హోల్డింగ్, పర్సనల్ మెంటార్షిప్తో పాటు పర్సనల్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ ఫ్యాకల్టీ మాట్లాడుతూ సో ఒక ఫైనెస్ట్ గైడెన్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి ప్రోగ్రామ్ కింద విజేత టెస్ట్ సిరీస్ మీకు ఉంటుందమ్మా. అండ్ ఫైనల్లీ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైమ్. సో వర్కింగ్ అవర్స్ టైంలో మీరు సాయిరామ్ సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ ఈ యొక్క బ్యాచ్లో 30 ఆస్పిరెంట్స్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే సో కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అయితే అవ్వండి మనం. ఓకేనా. సో రిజిస్టర్ అవ్వడానికి మీరు పే చేయాల్సినటువంటి అమౌంట్ ఎంత, 14,999 రూపాయలు మాత్రమే. సో ప్లీజ్ జాయిన్ ద ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ సాధించాలంటే సో ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీకు భాగం అయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆన్సర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. రైట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ విజేత. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ సెషన్ ఆఫ్ దిశా ప్రోగ్రామ్. myself Dr. Karthik, faculty of Sairam Sampatra Education. In this session we are going to discuss about the జనరల్ ఎస్ఏ టాపిక్. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా జనరల్ ఎస్ఏ టాపిక్ని డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ దిశా ప్రోగ్రామ్, లెట్ us know about the program details. So this Disha program is a free daily mains answer writing series for the TGPSC Group 1 aspirants. ఎవరైతే TGPSC Group 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులున్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రూపొందించాము. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ కంప్లీట్లీ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ అండ్ ఇట్ వాజ్ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సో ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని మన యొక్క సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ వారు తెలంగాణ పీపుల్కి లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ప్రతి ఒక్క పూర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇన్ ద తెలుగు స్టేట్స్ కింద దిశా ప్రోగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా దీని యాక్సెస్ కావాలంటే మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రోగ్రాంలో మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ కంప్లీట్లీ అండ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ TGPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే TGPSC మెయిన్స్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రోగ్రాం రూపొందించబడింది. సో ఈ ప్రోగ్రాం ద్వారా మనం మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మన TSPSC సిలబస్కి అనుగుణంగా క్వశ్చన్స్ అనేవి రూపొందిస్తాము. సో ఎవ్రీడే మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఉంటుందమ్మా. సో దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. సో మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను, టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ 8 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది ఫ్యాకల్టీ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మోడల్ ఆన్సర్ PDFని కూడా మీ యొక్క రెఫరెన్స్ కోసం మన యొక్క ఛానల్స్లో ఈవినింగ్ 7 PM కల్లా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఈ విధంగా వారానికి మనం 6 రోజుల ప్రోగ్రామ్గా దిశ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇదే మాడ్యూల్లో ఇదే టైమింగ్స్ని మేము ఫాలో అవుతూ ప్రోగ్రామ్ అనేది మనకి డిజైన్ చేయబడింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ. సో ప్లీజ్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం దిశ ప్రోగ్రామ్ అంతా కూడా అబ్సల్యూట్లీ ఫ్రీగా మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కైండ్లీ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. సో వితౌట్ ఎనీ డే లెట్ స్టార్ట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. In a society striving for justice and equity, the death penalty is a relic of less enlightened past అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగిందమ్మా.
సో క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో నౌ వీఆర్ ఇన్ ద మోడర్న్ సొసైటీస్. సో అదేవిధంగా డిజిటల్ ఏజ్లో ఉన్నటువంటి గ్లోబల్ ఎరాలో మనం ఉన్నాము. సో ఇట్లాంటి టైంలో కూడా ఒక బార్బేరిక్ యాక్ట్ కింద, ఆటవిక చట్టం కింద ఉంది అనేటువంటి సో అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఆ విధంగా మనం ఈ యొక్క డెత్ పెనాల్టీని ఎట్లా చూడాలి, సో ఏ విధంగా డెత్ పెనాల్టీ అనేది ఒక లెస్ ఎన్లైటెడ్ పాస్ట్ కింద మనం వర్ణిస్తున్నాము. ఓకే, సో ఏ విధంగా మనం జస్టిస్ని, ఈక్విటీని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఈ యొక్క ఎస్ఐ ద్వారా డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ అస్ నో అబౌట్ ద అప్రోచ్. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో మనం డిస్కస్ చేద్దాము. సో క్యాపిటల్ పనిష్మెంట్ గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తూ సో ఏ విధంగా ఒక అనార్కీ, అదేవిధంగా ఒక డ్రకోనియన్ పనిష్మెంట్ కింద దీన్ని చెప్తాము. సో ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్స్ అనేవి సావేజ్గా ఉంటాయి. సో ఈ యొక్క గ్లోబలైజేషన్ ఎరాలో ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్కి ఎట్లాంటి చోటు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ సో అదేవిధంగా ఒక యానోక్డోట్ని ఇక్కడ ప్రజెంట్ చేసి ఓకే, సో ఎస్పెషలీ డెత్ పెనాల్టీ వల్ల ఎట్లాంటి నష్టాలు అనేవి జరుగుతున్నాయి ఇండియాలో. సో ఈవెన్ దో డెత్ పెనాల్టీ వేసినప్పటికీ కూడా క్రైమ్ రేట్ అనేది ఈ విధంగా తగ్గట్లేదు. ఓకే, సో దాంతోపాటు జ్యుడిషియల్ ఎర్రర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఒక కాంప్లెక్స్ డిబేట్ అంతా కూడా బ్యాలెన్స్డ్ వేలో ఓకే, సో ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేస్తూ సో ఎట్లాంటి సిస్టమ్ ఫ్లాస్ ఉన్నాయి, వాటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటు ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి అంశం మీద కూడా ఇన్ డీటెయిల్గా మీరు ఒక యానోక్డోట్ని యూటిలైజ్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి అమ్మా. సో ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే సో యూ కెన్ కోట్ నిర్భయ. సో నిర్భయ కేసుని మీరు కోట్ చేయొచ్చు. అదేవిధంగా దిశాని మీరు కోట్ చేయొచ్చు. సో రీసెంట్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఆర్జీకర్ కేసు ఏదైతే ఉందో సో ఆ కేసును కూడా మీరు ఇక్కడ ఇంట్రడక్షన్లో యానోక్డోట్ కింద యూటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ని మీరు ఇక్కడ రాయొచ్చు. ఓకేనా, రైట్. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఏ విధంగా ఇక డెత్ పెనాల్టీ వల్ల ఇండియాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ద స్టేట్ ఆఫ్ డెత్ పెనాల్టీ అంటే ఏంటి, సో ఎట్లాంటి కేసెస్లో డెత్ పెనాల్టీని సో ఎవరైతే అక్యూజ్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అకేషన్స్ కింద, అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రైన్ అనేది ఉంది. అంటే ఏంటమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి డెత్ పెనాల్టీ వేయకూడదు అనేటువంటి జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ఉంది. కానీ సో తరచుగా మనం చాలా కేసుల్లో డెత్ పెనాల్టీని మనం ఇష్టానుసారంగా యూటిలైజ్ చేస్తున్నాము అనేటువంటి అపవాదు కూడా లేదు. సో బికాస్ ఆఫ్ ఇట్స్ అన్ఈవెన్ అప్లికేషన్, సో ఒక నిర్దిష్టమైనటువంటి ఇండికేషన్స్ లేకుండా, ఒక గైడ్లైన్స్ లేకుండా మనం డెత్ పెనాల్టీని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నాము. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్లాంటి పరిస్థితిలో సో వీ నీడ్ టు హైలైట్ ద స్టాటిస్టిక్స్ ఆన్ ద డెత్ రో ఇన్మేట్స్ అండ్ ఆల్సో ఎక్విటల్స్. ఓకే, ఎంతమందిని డెత్ పెనాల్టీకి మనం పంపిస్తున్నాము, సో దాంట్లో ఎక్విటల్స్ ఎన్ని అనేటువంటి విషయాన్ని కూడా కంప్లీట్గా స్టేట్ ఆఫ్ డెత్ పెనాల్టీ ఆఫ్ ఇండియా యొక్క స్టాటిస్టిక్స్ అంతా కూడా మనం తీసుకొని బాడీని బిల్డ్ చేద్దాము. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే, ఎస్పెషల్లీ సో కొంతమంది ఇన్నోసెంట్స్ని మనం చంపేస్తున్నాము బై యూజింగ్ డెత్ పెనాల్టీ. ఓకే, కొంతమంది ఏంటంటే సో నేరం చేయకపోయినా ఆ నేరంలో ఇరుక్కొని చనిపోతున్నారు. ఓకే, సో కొన్ని వందల సంఖ్యలో మనకి ఇన్నోసెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ పెనాల్టీని అవార్డ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఒక రాంగ్ సిగ్నల్స్ అనేవి జ్యుడిషియరీ ప్రజలకు పంపేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎథికల్ ఇష్యూస్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దాంతోపాటు హ్యూమన్ రైట్ వైలేషన్స్ మనం చూస్తున్నాం. ఎస్పెషలీ మానుషి చిల్లర్ కేసు కానివ్వండి, ప్రత్యూష యాక్టర్ కేసు కానివ్వండి, ఇట్లాంటి వాటిలో సో ఇన్నోసెంట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళే దోషులుగా చిత్రీకరించి సో వాళ్ళకి డెత్ పెనాల్టీ అవార్డ్ చేస్తూ ఇన్నోసెంట్స్ని మనం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రాక్టికల్ ఇన్ఎఫిషియన్సీని మనం మెయింటైన్ చేస్తూ సో ఖచ్చితంగా డెత్ పెనాల్టీ అనేది ఒక క్రైమ్ డిటరెంట్ కింద మనం చూడకూడదు. ఓకే, ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టాపింగ్ ద క్రైమ్ కింద చూడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క సిస్టమిక్ ఫెయిల్యూర్స్ని కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్ క్రిమినల్ జస్టిస్ అంతా కూడా అవుట్డేట్ అయిపోయింది. సో రీసెంట్గా వచ్చినటువంటి కొత్త లాస్ ఏవైతే ఉన్నాయో, న్యాయ సంహిత కానివ్వండి, వీటి వల్ల సో కొంత మేరకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సో మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ అంతా కూడా పోలీస్ మిస్కాండక్ట్ వల్ల, ట్రయల్ కోర్ట్ షార్ట్ కమింగ్స్ వల్ల మనకి ఈ యొక్క ఫెయిల్యూర్ అండ్ ఫాల్టీ సిస్టమ్స్ ఏర్పడుతున్నాయి. సో వీటినన్నింటినీ మనం కేస్ స్టడీస్ రూపంలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము.
అండ్ ఫైనల్లీ ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ నీడ్ ఫర్ ద జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం తీసుకొని నెసరీ రిఫార్మ్స్ అయితే జ్యుడిషియరీలో ఖచ్చితంగా చేయాలమ్మా. దీంతో పాటు డెత్ పెనాల్టీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం వన్ బై వన్ అన్నింటినీ కూడా ప్లగ్ చేసుకుంటూ సో దీని మీద మనం సొల్యూషన్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దట్ విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. అండ్ ఫైనల్లీ డెత్ పెనాల్టీకి ఆల్టర్నేటివ్స్గా ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానివ్వండి, సో వితౌట్ పెరోల్ ఇట్లాంటివన్నీ కూడా అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఆలోచించాలి. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ డెత్ పెనాల్టీని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కేస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మెన్షన్ చేస్తూ బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం బిల్డ్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్ వచ్చినట్టయితే సో ఖచ్చితంగా డెత్ పెనాల్టీ అనేది ఇట్స్ నాట్ ఎ ఇన్స్ట్రుమెంట్ టు కర్బ్ ద వైలెన్స్. సో మనం చూసాం నిర్భయ లాంటి ఉదంతం చూసాం. సో వాళ్ళందరికీ కూడా డెత్ పెనాల్టీ వేయడం జరిగింది. అదేవిధంగా దిశ కేసులో వాళ్ళందరినీ కూడా సో ఎన్కౌంటర్ పేరుతో చంపడం జరిగింది. బట్ స్టిల్ మనకి ఎక్కడా కూడా ఈ యొక్క ఉదంతాలు అయితే ఆగడం లేదు. సో కనీసం అట్లీస్ట్ డెత్ పెనాల్టీని మనం అబాలిష్ చేసి సో దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి రిగ్రెస్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. దాంతోపాటు హ్యూమన్ అండ్ ఈక్వటబుల్ జస్టిస్ సిస్టమ్ ఇండియాలో కూడా డెలివర్ చేసే విధంగా అంటే డెత్ పెనాల్టీ ఉండాలి బట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్స్ పేరుతో సో తరచుగా డెత్ పెనాల్టీస్ అవార్డ్ చేయడం అనేది కూడా సో ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో అంటే చాలా తక్కువ వేళ్లతో లెక్క పెట్టేటువంటి సంఖ్యలో మాత్రమే మనం డెత్ పెనాల్టీస్ అవార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఒక రిఫార్మ్స్ ద్వారా, రీహాబిలిటేషన్ ద్వారా సో వాళ్ళలో క్రైమ్ని రేట్ని ఏ విధంగా తగ్గించాలి, వాళ్ళలో ఉన్నటువంటి క్రిమినాలిటీని ఏ విధంగా తగ్గించాలి, రిఫార్మ్స్ ఎస్పెషల్లీ లైక్ మెంటల్ రిఫార్మ్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అదేవిధంగా సో సొసైటల్గా, కల్చరల్గా రిఫార్మ్స్ కూడా మనకి తీసుకొచ్చినట్టయితే సో దీని ద్వారా ఒక నేషనల్ వైడ్ డిబేట్ ద్వారా ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సో కొంత మేరకు ఇట్లాంటి పరిస్థితి అయితే మనం దాటవేయగలుగుతాము. ఓకేనా? సో ఆ విధంగా కన్క్లూషన్ని మీరు ఎఫెక్టివ్గా బిల్డ్ చేయండి. సో ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ రిలై మోర్ అబౌట్ ద డెత్ పెనాల్టీ. సో డెత్ పెనాల్టీ మీద కంప్లీట్గా రిలై అవ్వకూడదు. ఖచ్చితంగా సో హ్యూమన్ రైట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈక్విటబుల్ జస్టిస్ సిస్టమ్ని కూడా మనం డెలివర్ చేసే విధంగా మన యొక్క జ్యుడిషియరీని మనం రోబస్ట్గా డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నటువంటి బాధ్యతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us move to the answer discussion. So there is a small announcement regarding the program of SI from our Sai Ram Samudraya Institute అమ్మ. సో రీసెంట్గా మనం కాంప్రహెన్సివ్గా ఒక ఎస్ఐ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. సో ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే సో మొత్తం సిలబస్ అంతా కూడా టీఎస్పిఎస్సిలో మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో ఆ థీమ్స్ అన్నింటినీ కూడా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తూ మొత్తం దాదాపుగా 25+ థీమ్స్ని ఇన్ డీటెయిల్గా మన యొక్క ఎస్ఐ ప్రోగ్రాంలో మనం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ఆఫ్ ఎస్ఐ ప్రోగ్రాంలో మొత్తం కంటెంట్ అంతా కూడా ఎట్లా జనరేట్ చేయాలి, దానిలో మీకు ఎట్లాంటి హెల్ప్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో మొత్తం కంటెంట్ అంతా కూడా ఎఫెక్టివ్గా జనరేట్ చేసేటువంటి టెక్నిక్స్ అన్నింటినీ కూడా మన యొక్క ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా మనం నేర్చుకుందాం. దాంతోపాటు ఎస్ఐలో కావాల్సినటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, సో వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ విధంగా వాటిని వాడాలి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్క థీమ్ ఆఫ్ ఎస్ఐకి యానోడోట్స్ అంటే స్టోరీస్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, డేటా కానివ్వండి, అదేవిధంగా ఫోల్డర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ 24th జూన్ నుంచి స్టార్ట్ అయ్యామా. సో బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ బీ లేట్. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో వెంటనే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 2,499 రూపాయలు మాత్రమే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే సో ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వండి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎస్ఐ ప్రోగ్రామ్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ కింద ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఎట్లాంటి నష్టం లేకుండా ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మేము కవర్ చేస్తాము. సో ఆల్ ద ఫ్యాకల్టీ విల్ డెడికేటెడ్లీ వర్క్ ఫర్ దిస్ కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. రైట్ అమ్మా. సో లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్ విత్ ఏ ప్రాపర్ anecdote.
సో నేను ఇక్కడ 2012లో ఉన్నటువంటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ అంటే ఫేమస్లీ కాల్డ్ యాజ్ ద నిర్భయ కేస్ కింద ఈ యొక్క యానోడోట్ నేను తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు దిశ తీసుకోండి. సో రీసెంట్గా ఆర్జీ కార్ విషయంలో ఉన్నటువంటి హాస్పిటల్లో బెంగాల్ ఇన్సిడెంట్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాగా మీరు ఎట్లాంటి యానోడోట్ తీసుకున్నా ఎఫెక్టివ్గా ఇంట్రడక్షన్ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్తో మనం ఇంట్రడక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంట్రడక్షన్స్ మీకు మంచి స్కోరింగ్ని, వాల్యుయేషన్ని, అదేవిధంగా మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో కరెంట్ ఓరియంటెడ్ అప్రోచ్ చేస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఎగ్జామినర్ మీకు మంచి మార్కులు అయితే వేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఖచ్చితంగా ఒక బ్యూరోక్రాట్గా మీకు డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో విల్ స్టార్ట్ విత్ ద నిర్భయ కేస్. సో 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో కామన్లీ మనం నిర్భయ కేసు కింద చెప్తాము. సో ఇక డిసెంబర్ 16, 2012 ఓకే, సో దేశమంతా విస్తుపోయే విధంగా ఢిల్లీలో ఒక అరాచకమైనటువంటి ఘటన జరిగిందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఇన్ ద సౌత్ ఢిల్లీ. సో ఆమె పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు, అందుకనే నిర్భయ అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. సో తన యాక్చువల్ పేరు వచ్చేసి సో వేరే ఉంది. సో షీ వాజ్ ఏ 22-year-old ఫిజియోథెరపీ ఇంటర్న్. సో ఫిజియోథెరపీ అంటే ఏంటమ్మా, షీస్ ఎ పారామెడిక్. ఓకే, సో ఒక బస్సులో, ఒక ప్రైవేట్ బస్సులో ఆమెను కొడుతూ, ఓకే, హింసిస్తూ, టార్చర్ చేస్తూ, గ్యాంగ్ రేప్ చేసి, ఓకే, సో ఎస్పెషలీ దాదాపుగా 6 ఆ బస్సులో ఈ యొక్క డ్రైవర్తో సహా గ్యాంగ్ రేప్ చేసి ఆ యొక్క ఉమ్మెని కొట్టేసి చంపేసినటువంటి వైనాన్ని మనం చూసాము. సో చంపేసిన తర్వాత తనని దగ్గర ఉన్నటువంటి సఫదార్ జంగ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. సో లేటర్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఏం చేసిందమ్మా, సో ప్రెస్టీజియస్ మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ సింగపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో లేటర్ ఆన్ షీ వాజ్ సకంబర్డ్ టు ఇంజరీస్ ఆఫ్టర్ 2 days. సో 2 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఓకే, సో ఇక ఇన్సిడెంట్ ద్వారా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక నిరసన వెల్లులు అయితే జరిగాయి. ఓకే, సో దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ అవుట్రేజెస్ హ్యాపెండ్ ఇన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా. ఓకేనా? సో దీని ద్వారా పెద్ద మొత్తంలో పబ్లిక్ ప్రొటెస్ట్ అనేవి ఏర్పడ్డాయి, స్టేట్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఓకే, సో మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా చాలా నిరసన జ్వాలలు అయితే రగలడం జరిగింది. సో దిస్ ఈజ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క కేసుని స్టడీ చేయడానికి ఆమె పేరుని యూటిలైజ్ చేసుకోకుండా, విక్టిమ్ నేమ్ని ఎక్కడా పబ్లిష్ చేయకుండా వైడ్గా నిర్భయ అనేటువంటి పేరుని, అంటే నిర్భయ అంటే ఏంటమ్మా, ఫియర్లెస్ అనేటువంటి సో పేరుతో ఈ యొక్క డెత్ని మనం నేమ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఉమెన్ రెసిస్టెన్స్ టు ద రేప్ అరౌండ్ ద వరల్డ్ అనేటువంటి ఒక సంకేతాన్ని ఈ నిర్భయ కేసు అయితే ప్రపంచ దేశాలకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి ఇంట్రడక్షన్తో మీరు రాసినట్టయితే మీ యొక్క ఎస్ఐ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ కూడా మనం చూద్దాము. సో 2017 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందమ్మా, సో ఇట్ ఎక్విటెడ్ ఏ డెత్ రో ఇన్మేట్ హూ హ్యాడ్ స్పెండ్ 17 years ఆఫ్ అవైటింగ్ ఎగ్జిక్యూషన్ ఫర్ ఎ క్రైమ్ వేర్ హీ డిడ్ నాట్ కమిట్. అంటే ఏంటి, సో ఎట్లాంటి క్రైమ్ చేయకుండా, ఎట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ లేకుండా సో దాదాపుగా 17 ఏళ్ల వరకు ఆయన జైల్లో ఉండడం జరిగింది. సో ఆఫ్టర్ 17 years హీ వాజ్ ఎక్విటెడ్ యాజ్ ఏ ఫ్రీ బర్డ్. ఓకే, సో ఆయన చేయలేని పని అంటే ఏంటమ్మా, సో తను గిల్టీ కాదు, తను ఏ నేరం చేయలేదు అని చెప్పి కోర్టు 17 ఏళ్ల తర్వాత డెత్ పెనాల్టీ ఇచ్చినటువంటి వ్యక్తికి రిలీజ్ అయితే జరిగింది, పెరోల్ అయితే ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో యొక్క టేల్ బట్టి మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, మన ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఒక పాతాళానికి వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ ప్రొఫౌండ్ క్రైసిస్ వేర్ దెర్ ఇస్ ఏ సో మచ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ హ్యాపెన్ టు దిస్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మన ఇండియన్ జస్టిస్ సిస్టంలో ఉంది అని చెప్పి మనం సిగ్గుపడాలి. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద యూపీఎస్సీ. ఇట్లాంటి ఘాటు పదాలు ఎప్పుడు వాడద్దు. ఓకేనా? సో హియర్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద క్యాపిటల్ పనిష్మెంట్. సో ఇక క్యాపిటల్ పనిష్మెంట్ నేచర్ మనం తీసుకున్నట్టయితే, సో జ్యుడిషియల్ ఎర్రర్స్ వల్ల ఇర్రివర్సిబుల్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సపోజ్ ప్రాణం పోతే పరిస్థితి ఏంటమ్మా, సో ఖచ్చితంగా చాలామంది, దాదాపుగా కొన్ని వందల మంది ఇన్నోసెంట్స్ ఈ యొక్క డెత్ పెనాల్టీ అంటే ఫాల్స్ డెత్ పెనాల్టీ వల్ల ప్రాణాలు విడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి డెత్ పెనాల్టీ విషయంలోకి వెళ్ళినట్టయితే సో మచ్ ఆఫ్ ఎథికల్ డైలమాస్ని మనం చూస్తూ ఉంటాం. సో డెత్ పెనాల్టీ కరెక్టా కాదనేటువంటి దాని మీద
సో మిక్స్డ్ టాక్ నడుస్తుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఛాలెంజెస్ని కూడా మనం తీసుకున్నట్టయితే సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఎరాలో డెత్ పెనాల్టీ అనేది సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పనిష్మెంట్ కింద వాడచ్చా అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రాక్టికల్గా వాటి యొక్క ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. దాంతోపాటు ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ ఎక్విటల్స్ ఏవైతే ఉన్నాయో సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో విపరీతమైనటువంటి డెత్ పెనాల్టీస్ అనేవి మనకి పర్సిస్టెంట్గా రైజ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమాటిక్ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా మనం ఎఫెక్టివ్గా ప్లగ్ చేసుకుంటూ సో వాటినన్నింటినీ కూడా ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సొల్యూషన్స్ ద్వారా మనం నలిఫై చేసుకుంటూ ఖచ్చితంగా ఒక అర్జెంట్ రిఫార్మ్స్ అనేవి జ్యుడిషియరీలో చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని కూడా మనం ప్రక్షాళన చేయాల్సినటువంటి టైం అయితే రానే వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ని ఒక యానక్డోట్ ద్వారా కానివ్వండి లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఇండియా యొక్క డెత్ పెనాల్టీ స్టేటస్ని మనం చూద్దాము. సో ఇండియాలో మనకి డెత్ పెనాల్టీ అనేది ఇట్స్ ఏ రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్టరీన్ కింద మనం యూస్ చేస్తాము. ఓకే, సో వన్ ఆఫ్ ద కంటీషియస్ ఆస్పెక్ట్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో డెత్ పెనాల్టీ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2023 సో 2023 ఎండ్కి వచ్చేసరికి దాదాపుగా డెత్ పెనాల్టీ అనేది దాదాపుగా ఎంతమందికి వెళ్ళిందమ్మా, 561 మందికి మనం డెత్ పెనాల్టీని అయితే నిర్వహించాము. సో దాంతోపాటు దీంట్లో సుప్రీంకోర్టు ఎక్విడెడ్ నియర్లీ 55% ఆఫ్ డెత్ రో ప్రిజనర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇట్ హర్డ్ ఇన్ దట్ ఇయర్. ఓకే, దాదాపుగా 55% మందిని సుప్రీంకోర్టు ఏం చేస్తుందమ్మా, డెత్ పెనాల్టీ కాకుండా సో ఇట్ రెడ్యూస్ ద పనిష్మెంట్. సో ఇక స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దాదాపుగా సో 55% మంది డెత్ పెనాల్టీకి అనర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక డీప్ స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇక ట్రయల్ సిస్టమ్ కానివ్వండి అదేవిధంగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనకి ఎక్కడా కూడా సో ఇష్యూస్ అనేవి కూడా కనబడుతున్నాయి. సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ డీప్ సీటెడ్ ఇష్యూస్ వేర్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈ ట్రయల్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో సో ఈ ట్రయల్స్ అన్నీ కూడా దే ఫెయిల్ టు హెడర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్. ఓకే, ఎక్కడా కూడా జస్టిస్ కానివ్వండి ఫెయిర్నెస్ కానివ్వండి రైట్స్ కాపాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో వీటికి ఒకసారి మనం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, మాచీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఈ యొక్క కేసుల ద్వారా మనకి రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్టరైన్ని ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా అంటే ఏంటి, సో ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసులు ఏవైతే మరీ రిగోరస్ కేసులు హీనియస్ క్రైమ్స్ ఏవైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని చెప్పి బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు కానివ్వండి మాచీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానివ్వండి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా కేర్ఫుల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో క్రైమ్కి అదేవిధంగా క్రిమినల్కి దాంతోపాటు క్యాపిటల్ పనిష్మెంట్కి సో ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క డెలికేట్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ హవెవర్ దెర్ ఈజ్ స్టిల్ సో మచ్ ఆఫ్ బయాస్నెస్ అనేది జరుగుతుంది. సో అన్ఈవెన్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి ఫెయిర్నెస్ కానివ్వండి ఓకే ఎస్పెషలీ లోవర్ కోర్ట్స్లో ఏమవుతుంది, ఈ యొక్క అన్జస్టిస్ అనేది డెలివర్ అవుతుంది. అదేవిధంగా వీటి యొక్క ప్రాసెస్ వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది అండర్మైనటువంటి అవకాశం కూడా మనకి లోవర్ కోర్ట్స్లో ఎక్కువగా కనబడుతూ ఉందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనం మాట్లాడుకుందాము. అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్. సో ఏ విధమైనటువంటి ఎథికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఏ విధమైనటువంటి మోరల్ ఇంప్లికేషన్స్ ఉంటాయో మనం చూద్దాం. సో ద ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ అగెయిన్స్ట్ ద డెత్ పెనాల్టీ వేర్ మెనీ ఫోల్డ్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ స్ట్రైకింగ్ ఎథికల్ ఇంప్లికేషన్ ఏంటంటే సో మోస్ట్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ దిస్ పర్టికులర్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ క్వైట్ కాంట్రవర్షియల్. అంటే ఏంటమ్మా, సో ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించి ఓకే సో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రిస్క్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే, దీనివల్ల జస్టిస్ అనేది డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతూ సో ఈ విధంగా ఒక ఇర్రివర్సిబుల్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది సో ఎప్పుడూ కూడా హ్యూమన్ రైట్స్కి థ్రెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మన యొక్క ఆర్టికల్ 21 అంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ లైఫ్కి వైలేషన్గా కూడా ఇది కనబడుతుంది. రాజ్యాంగం చెప్పినటువంటి ఫండమెంటల్ రైట్స్కి పూర్తిగా ఈ యొక్క జస్టిస్ సిస్టమ్ అంతా కూడా పనిచేస్తుంది. డెత్ పెనాల్టీస్ అనేవి సో ఇట్స్ నాట్ ఏ స్ట్రైకింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఎథికాలిటీని అదేవిధంగా ఎంపతీని కూడా ఇక్కడ మనం కోల్పోతున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.
సో దాంతోపాటు డెత్ పెనాల్టీ అనేది సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డిస్ప్రపోర్షనేట్లీ అప్లై టు మార్జినల్ అండ్ వల్నరబుల్ పీపుల్స్. ఎవరైతే సో వెనకబడిపోయినటువంటి అదేవిధంగా వల్నరబుల్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ఎక్కువగా డెత్ పెనాల్టీస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఎగ్జాంపుల్ మనకి దిశ కేసు తీసుకోండి. సో దిశ కేసులో మనకి అక్కడ రేప్ అండ్ మర్డర్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్, అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ బ్యాకప్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాకప్ కానివ్వండి, పర్సనల్ బ్యాకప్ కానీ లేదు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేశారు, సో కేసు రిక్రియేషన్ కింద వాళ్ళని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. బట్ సో ఇక్కడ మీడియా ట్రయల్ వల్ల జస్టిస్ అనేది డెలివర్ అవ్వదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మనం వాళ్ళు చంపేసినంత మాత్రాన సో పరిస్థితి అనేది మళ్ళీ చక్కబడినటువంటి వ్యవహారం అయితే మనం చూడలేదు. సో అలా జరిగితే రీసెంట్గా మనకి కలకత్తాలో ఇట్లాంటి రేప్ కేసు ఎందుకు జరుగుతుంది, అదేవిధంగా ఉన్నో కేసు మనం తీసుకోండి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం క్లాసికల్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఈవెన్ దో దిస్ కైండ్ ఆఫ్ రిగ్రెస్ పనిష్మెంట్ ఈజ్ అవార్డెడ్ బట్ స్టిల్ ద క్రైమ్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్. సో రేప్ క్రైమ్ అనేది ఫర్దర్గా తగ్గట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం మనం తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఎవరైతే రిచ్ అండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎఫెక్టివ్గా వాళ్ళు బార్గెన్ చేసుకుంటున్నారు. సో లీగల్ సిస్టమ్ని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఓకే ఇన్నోసెంట్స్ని ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్లోకి తోసేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. సో చాలా పెద్ద మొత్తంలో డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీస్ అనేవి ప్రబలుతున్నాయి. ఓకే, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏంటంటే సో డెత్ పెనాల్టీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్హ్యూమన్ క్రూయల్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ కింద వర్ణించింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ డే సొసైటీలో ఇట్లాంటి ఎనార్కియల్ అండ్ బార్బేరియన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పదే పదే ఆర్గ్యూ చేస్తూ చెప్తాం అయితే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా డెత్ పెనాల్టీ మీద మన ఆర్గ్యుమెంట్, ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి మనం చూస్తున్నాము. ఓకే, సో ఖచ్చితంగా డెత్ పెనాల్టీ మీద మనం మరొకసారి పునరాలోచించుకునేటువంటి అవకాశం అయితే సో జ్యుడిషియరీకి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము సో ఈవెన్ దో దే ఆర్ కీపింగ్ ద రిగరస్ పనిష్మెంట్స్, హీనియస్ క్రైమ్స్ అన్నింటినీ కూడా చేసిన వాళ్ళకి సో చాలా టఫ్ పనిష్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా సొసైటీ ఎక్కడా కూడా మారట్లేదు. సో దీని యొక్క కారణాలు ఏంటో చూసుకొని ఒక కేస్ స్టడీస్ కూడా చేసి ఒక ఫైనల్గా దీని మీద నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద, ఇండియన్ జ్యుడిషియరీ మీద ఎంతైనా ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఓకే సో ఏ విధంగా మనకి ఈ యొక్క డెత్ పెనాల్టీ అనేది ఒక ప్రాక్టికల్ ఇన్స్ట్రుమెంట్ కింద కనిపించట్లేదు, ఒక ఎఫెక్టివ్ డిటరెంట్ కింద ఇది ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని మనం చాలా స్టడీస్ ద్వారా చూస్తున్నాము. సో రియాలిటీలో కూడా చూసినట్టయితే ఈవెన్ దో వీఆర్ కీపింగ్ దిస్ డెత్ పనిష్మెంట్స్ ఫర్ ద హీనియస్ క్రైమ్స్ రిటర్న్ సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మార్పులు రాకపోగా సో వాళ్ళని ఏదో ఒక ఎన్కౌంటర్ పేరుతో లేదా క్యాపిటల్ పనిష్మెంట్ పేరుతో వాళ్ళని చంపేస్తున్నారు తప్పితే సో వాళ్ళలో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు. సో దాంతోపాటు ఓవరాల్గా సొసైటీని ఫర్దర్గా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లేటువంటి ఆలోచనలు కూడా చేయడం లేదు. ఓకే, సో దీన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ద కంట్రీస్ హ్యావింగ్ హై అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ క్రైమ్ రేట్ అనేది ఎక్కడా తగ్గడం లేదు అనేటువంటి విషయాన్ని సో చాలా కేస్ స్టడీస్ క్లియర్ కట్గా మెన్షన్ చేశాయి. ఎస్పెషలీ సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఓకే, ఇండియా, పాకిస్తాన్, చైనా ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా మనకి సో ఎక్కువగా హై ఎగ్జిక్యూషన్ రేట్స్ ఉన్నప్పటికీ కూడా క్రైమ్ రేట్ అనేది ఎక్కడా తగ్గట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ స్పష్టంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ద కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ద డెత్ రో ప్రిజనర్స్ అండ్ ఆల్సో లెంగ్దీ అపీల్స్ ఏవైతే ఉన్నాయో సో దీనివల్ల ఏమవుతుందమ్మా ఎక్స్పెన్సెస్ అనేది కూడా భారీగా పెరిగిపోతున్నాయి, ఎక్స్చెక్కర్ మీద చాలా బర్డెన్ అవుతుంది. ఓకే, సో అంటే ఏంటి, దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కంటే కూడా ఈ యొక్క డెత్ ఇంప్రిజన్మెంట్కి మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితి సో మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెట్టేటువంటి ఖర్చు కంటే కూడా డెత్ పెనాల్టీ ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే సో లాంగ్ అపీల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, వీళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా ఫర్దర్గా పెరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి సో 2008 అనగానే మీకు గుర్తొచ్చేటువంటి అంశం ఏంటమ్మా, సో ముంబై అటాక్స్, తాజ్ మీద అటాక్స్ జరిగాయి. సో అటాక్స్లో మనకి అందరూ చనిపోగా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ దొరికాడు. సో అతని పేరేంటమ్మా, సో అజ్మల్ కసబ్. సో ఈ అజ్మల్ కసబ్ యొక్క సిచ్యువేషన్ మనం చూసాము. సో హీ బిలాంగ్స్ టు ద లష్కర్ ఏ తోయిబా. కానీ ఏం చేసాం, ఆయన చంపడానికి మనం దాదాపుగా 30 కోట్లు అయితే ఖర్చు పెట్టాం. ఓకే, విచ్ ఈస్ క్వైట్ ఫినామినల్. సో ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి మనం ఇక్కడ సాధించింది ఏమైనా ఉందంటే సో మనం ఏం చేసాం, ఆయన హ్యాంగ్ చేయడం జరిగింది. ఓకేనా?
సో ఈ యొక్క అమౌంట్ ఆఫ్ మనీతో సో చాలా వరకు మనం ప్రిజనర్స్ని రిఫార్మ్ చేయొచ్చు అండ్ చాలా పెద్ద మొత్తంలో రీహాబిలిటేషన్ సెంటర్స్ని మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, సో చాలా పెద్ద మొత్తంలో మనకి రిఫార్మ్స్ అనేవి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఇంత పెద్ద మొత్తంలో మనం ఖర్చు చేస్తున్నాం అనేటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చాను. సో అదేవిధంగా సైకలాజికల్ ఇంపాక్ట్ మనం తీసుకున్నట్టయితే సో డెత్ రో ఇన్మేట్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఫర్దర్గా వేరే వాళ్ళలో కూడా సైకలాజికల్ ఇంపాక్ట్ అని పడుతుంది. సో అన్సర్టనిటీ, ఐసోలేషన్, కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వల్ల వాళ్ళ మానసిక స్థితి అనేది దెబ్బతింటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఓవరాల్గా మనిషి చచ్చిపోయినప్పటికీ కూడా సో చనిపోయే ముందు తను భరించేటువంటి సైకలాజికల్ స్కార్స్ వల్ల చాలా పెద్ద మొత్తంలో ఆయనలో బాధపడతా ఉంటారు. ఓకే, సో కొంతమంది ఏమవుతారు, కొంతమంది పార్డన్ చేయబడతారు, కొంతమంది ఎక్విటల్ అవుతారు. అంటే ఏంటి, సో ఈవెన్ దో దే వర్ నాట్ గెటింగ్ ద క్యాపిటల్ పనిష్మెంట్, ఓకే, బట్ క్యాపిటల్ పనిష్మెంట్ అవార్డు చేసినటువంటి వ్యక్తుల పరిస్థితి ఒకసారి ఊహించండి. సో ఎంత ట్రాజిక్గా ఉంటుంది, ఎంత మానసిక శోభని వాళ్ళు అనుభవించాలో. ఓకే, సో కొంతమందిని ప్రెసిడెంట్ పార్డన్ చేస్తారు, కొంతమంది గవర్నర్ పార్డన్ చేస్తారు, అర్థమవుతుందా. అదేవిధంగా హైకోర్ట్స్ పైర్ కోర్టు వెళ్తే ఎక్విటల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు వీళ్ళు పడేటువంటి నరకయాతన అనేది సో ఇట్ ఈస్ ఎ క్వైట్ అన్బేరబుల్ అనమాట. అర్థమవుతుందా. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఇన్ ద ఇండియన్ క్రిమినల్ సిస్టమ్. సో ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ జస్టిస్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో దాదాపు బ్రిటిష్ కాలం నాటి మనకి ఐపీసీ కానివ్వండి, సో ఐపీసీ 1860లో వచ్చింది. ఓకే, అదేవిధంగా సిపిసి 1861, సిఆర్పిసి 1862. సో ఇంత పాత క్రిమినల్ ప్రొసీజర్ పెట్టుకొని మనం ఏ విధమైనటువంటి పనిష్మెంట్స్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే సో 55% ఆఫ్ ద ఎక్విటల్స్ వేర్ బిలాంగ్ టు ద డెత్ పెనాల్టీ పీపుల్. సో చాలా పెద్ద మొత్తంలో డెత్ పెనాల్టీ కేసెస్ అనేవి మనకి ఉన్నప్పటికీ కూడా హై రేట్ ఆఫ్ ఎక్విటల్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో లోవర్ కోర్ట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తరచుగా సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో అదేవిధంగా మనకు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది కూడా సో ఒపేక్గా మారిపోయింది, ట్రాన్స్పరెంట్గా లేదు, అకౌంటబుల్గా లేదు. ఓకే, అదేవిధంగా వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల ఎంటైర్ జ్యుడిషియరీ సిస్టమ్ అంతా కూడా సో ఫెయిల్యూర్ కింద మనకు కనబడుతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాము. సో ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్స్ మనం చెప్పినట్టయితే పోలీస్ మిస్కాండక్ట్ మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఆర్జీ కార్ కేసులోనే ఓకే సాక్షాత్తు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారమ్మా, సో డెత్ కన్ఫర్మ్ చేయడానికి మీకు 3 గంటలు డిలే పట్టింది. సో అదేవిధంగా 14 అవర్స్ డిలే అనేది ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని సో కలకత్తా పోలీస్ని సుప్రీంకోర్టు స్ట్రైట్గా క్వశ్చన్స్ అడిగింది. సో ఈ విధంగా ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం కానివ్వండి, సో ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా తరచుగా జరుగుతున్నాయి. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, ట్రయల్స్ అనేవి ఆఫెన్ ఇనీషియల్గానే తప్పుదోవ పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఫాల్స్ ఎవిడెన్సెస్ వల్ల నిర్దోషులైనటువంటి వ్యక్తులకి సో శిక్షలు పడతాయి. అదేవిధంగా ఎవరైతే సో అసలైన దోషులుగా ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నేరం నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కోర్టులు పదే పదే చెప్తున్నా కూడా సో పోలీస్ వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. సో దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కానివ్వండి, అదేవిధంగా కోర్సు కన్ఫెషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల కూడా ఏమవుతున్నాం, ఇన్వెస్టిగేషన్స్ అంతా డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మోస్ట్లీ డౌటెడ్ అంటే డ్యూబియస్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఓకే కోర్సు కన్ఫెషన్స్ ఏవైతే చేస్తున్నారో వీటి వల్ల సో నిజంగా నేరం చేసుకునే వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో ద రిలక్టెన్స్ ఆఫ్ హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ టు కన్ఫర్మ్ ద డెత్ సెంటెన్స్ అనేది సో ఇన్కన్సిస్టెంట్గా మారిపోయింది. సో ఖచ్చితంగా సెంటెన్సింగ్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా డిఫరెంట్ లెవెల్లో మనకి సో వేరియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఫరెంట్ జ్యుడిషియల్ లెవెల్స్లో వేరు ప్రాక్టీసెస్ అనేవి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒక స్టాండర్డైజ్ ప్రోటోకాల్ అనేది, ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ అనేది కూడా ఎక్కడా కూడా లేకుండా ఉండడం అనేది సో శోచనీయాల్సినటువంటి విషయమే. ఓకేనా. సో హైకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది, సుప్రీంకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఒకలా వ్యవహరిస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, సో మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా సిస్టమిక్గా ఫెయిల్యూర్ అయిందనే విషయాన్ని సో ఘంటాపదంగా మనం చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ కేస్ స్టడీస్లోకి వెళ్ళినట్టయితే సో కేస్ స్టడీస్ ఒకసారి చూద్దాము. సంతోష్ బరియర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఏం చెప్పారు, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా, సుప్రీంకోర్టు అక్నాలెడ్జ్ దట్ దెర్ ఈస్ సిస్టమిక్ బయాస్నెస్ అండ్ దెర్ ఈస్ షుడ్ బి యూనిఫార్మిటీ ఇన్ మెయింటైనింగ్ ద డెత్ పెనాల్టీ. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి డెత్ పెనాల్టీ అనేది వేరియబుల్గా ఉంది. దాంతోపాటు ఇండియాలో కూడా మనకి డిఫరెంట్ కోర్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ని ఫాలో అవుతున్నాం అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్వయంగా ఒప్పుకుంది. ఓకే, సో అదేవిధంగా సిస్టమిక్ బయాస్నెస్ని కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోవడం జరిగింది.
ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా మనం ప్రక్షాళించుకొని ఒక యూనిఫామ్ గైడ్లైన్స్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే డెత్ పెనాల్టీ కేసులు ఎస్పెషల్లీ సో ఒక రికమెండెడ్ గైడ్లైన్స్ అనేవి అవసరము అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. సో డెత్ పెనాల్టీ కేసుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కోర్ట్ కూడా ఇంకా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక యూనిఫామ్ గైడ్లైన్స్ని, యూనిఫామ్ ప్రొసీజర్ని, యూనిఫామ్ ప్రోటోకాల్ని పాటించాల్సింది అనేటువంటి విషయాన్ని సంతోష్ బరియర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ యొక్క జడ్జిమెంట్ మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ హైలైటెడ్ ద సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఖచ్చితంగా సో అక్యూజ్డ్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా క్యాపిటల్ పనిష్మెంట్ యొక్క ట్రయల్ అనేది అవుట్కమ్ అనేది మారేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు వల్నరబుల్ పీపుల్ని, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో వీక్గా ఉన్నటువంటి వ్యక్తులను ఎక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్కి బలి చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా సంతోష్ బరియర్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో మెన్షన్ చేసిందమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ స్టడీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మనకి నిర్భయ కేస్. సో మీకు అందరికీ తెలుసు ఇట్ ఈస్ వెరీ పాపులర్ కేస్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. సో దిస్ ఈస్ వెరీ వెరీ హై ప్రొఫైల్ కేస్. సో ఈ యొక్క కేసు ద్వారా మొత్తం దేశం అంతా అటెన్షన్ అంతా మారిపోయింది రిగార్డింగ్ ద అప్లికేషన్ ఆఫ్ డెత్ పెనాల్టీ. సో హీనియస్ క్రైమ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేటువంటి విషయాన్ని సో నిర్భయ కేసు ద్వారా మనకి జస్టిస్ అంతా కూడా డెలివర్ అయింది. సో వైల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని చంపేయగానే సో విక్టరీ ఆఫ్ జస్టిస్ కింద చాలామంది భావించారు. ఓకే, సో చాలామంది ఏం చేశారు, రోడ్ల మీదకి వచ్చి సో ఆనందం వ్యక్తపరిచారు. సో ఇన్ఫ్యాక్ట్ ద ఇనీషియల్ ఫీలింగ్ ఎవరికైతే ఉందో సో అందరూ కూడా దేశం అంతా కూడా ఆనందపడింది, దాంట్లో తప్పే లేదు. బట్ ద రియాలిటీని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎవరినైతే కన్విక్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేశామో ఓకేనా, సో దానివల్ల కంప్లీట్గా జస్టిస్ అనేది బాధితురాలకి దక్కిందంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఏ క్వైట్ కాంట్రవర్షియల్ అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ వాళ్ళకి జస్టిస్ దక్కిందనే భావన ఉంటుంది. బట్ దీనివల్ల దేశానికి ఎట్లాంటి లాభం చేకూరింది? ఓకే, సో ద రోల్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఏ విధంగా పనిచేసింది, ఎస్పెషల్లీ సో రేపొద్దున్న ఆడపిల్లల మీద ఇట్లాంటి అగాయిత్యాలు జరగకుండా నిర్భయ కేసు ఏ విధంగా మిగతా సిచ్యువేషన్ ఆపింది, దాంతోపాటు జెండర్ బేస్డ్ వైలెన్స్ని ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎంత మేరకు డిటర్ చేసింది, ఎంత మేరకు ఆపగలిగింది అనేటువంటి విషయాలను కూడా మనం బేరేజ్ వేసుకోవాలి. ఎందుకంటే సో ఓకే మనం వాళ్ళని డెత్ పెనాల్టీ ఇచ్చి చంపేస్తున్నాం ఫైన్, బట్ మళ్ళీ ఇలాంటి కేసులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా 100% అంటే ఇంకా ఎక్కువగా 1 into 2 times కానివ్వండి, 3 times కానివ్వండి, ఇంకా క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా మనకు కనబడట్లేదు. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్. సో అలా జరిగినట్టయితే సో హైదరాబాద్లో దిశ కేసు అనేది మనం వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఓకే, రీసెంట్గా ఉన్నావు కేసు, అదేవిధంగా ఖతియాపూర్, రీసెంట్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కేసు, ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయమ్మా? సో నిర్భయ కేసు వల్ల సో అందరూ కూడా మనం జస్టిస్ జరిగింది. ఓకే, సో కంప్లీట్గా ఈ యొక్క రేప్ సిస్టమ్ని మనం నిర్మూలించగలిగామనేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేనటువంటి విధంగానే మనకి కనబడతా ఉంది. ఓకే, సో ఈవెన్ దో వీ డిడ్ సో మచ్ ఆఫ్ డెటరెన్స్, బట్ ఏమైందమ్మా, సో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఒక డిటరెంట్గా మారలేదు. సో దీని తర్వాత కూడా నిర్భయ కేసు తర్వాత కూడా చాలా భయంకరమైనటువంటి సో డెత్స్ అనేవి మనకు జరిగాయి. ఎస్పెషల్లీ ద యూత్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ యొక్క వైలెన్స్కి, అదేవిధంగా రేప్కి గురవుతూ సో ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ నాట్ ఏ క్వైట్ గుడ్ సొల్యూషన్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో కమింగ్ టు ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ నీడ్ టు రిఫార్మ్స్. ఓకే, సో ఇక డెత్ పెనాల్టీ క్రైసిస్ని ఎట్లా మనం అడ్రస్ చేయాలంటే సో సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ప్లే ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద డెత్ పెనాల్టీ క్రైసిస్. సో రీసెంట్గా మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ట్రయల్ ఏవైతే కండక్ట్ చేసినటువంటి లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సో ఖచ్చితంగా అక్యూజ్ని కంప్లీట్గా స్టడీ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఈ యొక్క డెత్ పెనాల్టీ ఇష్యూస్ని మిటిగేట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు సో లోవర్ కోర్ట్స్ అందరూ కూడా దే వర్ ఫెయిల్ టు పర్కలేట్ ద రిఫార్మ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్స్ మీద ఒక ఓవరాల్ విజన్ అనేది మనం ఏర్పరచాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తపరిచింది. సో హౌఎవర్ ద కోర్ట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఒక బ్రాడర్ సిస్టమిక్ ఇష్యూస్ని, అదేవిధంగా రైట్ డైరెక్షన్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితుల మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు
సో కోఆర్డినేట్ ఎఫర్ట్స్ అనేవి మనం ప్రతి ఒక్కరితో తీసుకోవాలి. సో ఆల్ స్టేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్లో మనం అందరూ కూడా యూనిఫైడ్గా వర్క్ చేస్తూ డెసిషన్ మేకింగ్ అథారిటీలో పాలు పంచుకున్నట్టయితే సో ఇక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని కూడా మనం ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఇంటిగ్రేటెడ్గా ఉంచేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ డెత్ పెనాల్టీకి ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో ఖచ్చితంగా డెత్ పెనాల్టీని సో చాలా దేశాలు ఇది ఒక ఆటవికమైనటువంటి చర్య, ఎనార్కీ, అదేవిధంగా బార్బేరిక్ యాక్ట్ కింద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చెప్పడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ అబాలిష్ ద డెత్ పెనాల్టీ అండ్ దే వేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ ఎనీ పెరోల్. ఎటువంటి పెరోల్ లేకుండా జీవితాంతం వాళ్ళు జైల్లోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా దేశాలు వ్యక్తపరిచాయి. దీని మీద కూడా ఇండియన్ సుప్రీంకోర్టు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు జ్యుడిషియరీ సిస్టమ్ కానివ్వండి, పార్లమెంట్ కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ పెట్టి సత్వరమే దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకున్నట్టయితే సో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అంతా కూడా, అదేవిధంగా ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతా కూడా రోబస్ట్గా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకేనా. సో ఈ విధమైనటువంటి అప్రోచ్ ద్వారా ఒక హ్యుమానిటీని, రైట్ఫుల్ అప్రోచ్ని, ఒక ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద రెటాలియేషన్ ఆర్ రివెంజ్. సో రెటాలియేషన్ కానివ్వండి, రివెంజ్ కానివ్వండి, మనం సో దీని మీద ఆలోచించకుండా ఖచ్చితంగా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద రీహాబిలిటేషన్ గురించి మనం ఆలోచించాలి. అదేవిధంగా రిడప్షన్ అనేది మనం ఆలోచించాలి. దీని ద్వారా పబ్లిక్ సేఫ్టీని ఎన్షూర్ చేసేటువంటి విధానాన్ని కూడా మనం సో ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసినట్టయితే సో రిస్క్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ మిస్క్యారేజ్ ఆఫ్ ఇంజస్టిస్ అనేది జరగకుండా, దాంతోపాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేస్తూ డెత్ పెనాల్టీని పక్కన పెట్టేసేటువంటి ఆలోచన అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకపోగా సో ఫర్దర్గా దీనివల్ల సో ఎట్లాంటి లాభం లేకపోగా నష్టాలు అనేవి మరింతగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గకపోగా ఇంకొంచెం ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాము. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో రీసెంట్గా మన నేపాల్లో కూడా డెత్ పెనాల్టీని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో అట్లాంటిది ఇండియాలో కూడా మనం ఈ యొక్క కంప్లీట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ పెరియల్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన తరుణం అయితే ఏర్పడిందమ్మా. ఓకే. సో అదేవిధంగా యూకేలో కూడా, అంటే మనం ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి కాన్స్టిట్యూషన్లో కూడా సో యూకే, కెనడా, అదేవిధంగా లిథువేనియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం ఈ యొక్క డెత్ పెనాల్టీస్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అయితే చూసాం. సో ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో ఇండియాలో ఉన్నటువంటి డెత్ పెనాల్టీ అనేది సో ఖచ్చితంగా ఎథికల్ ఇంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ప్రాక్టికల్ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్గా అటెన్షన్ అనేది కావాలి. సో అర్జెంట్ యాక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఫర్ ద జ్యుడిషియరీ యాజ్ వెల్ యాజ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో మనకు సిస్టమిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, దాంతోపాటు ఏమవుతుందమ్మా సో ఇన్నోసెంట్ ఇండివిజువల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ రిస్క్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా జస్టిస్ అనేది డెలివర్ అవ్వకపోగా ఇంజస్టిస్ అనేది డెలివర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్. సో ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా రిఫార్మ్స్ మీద మనం ఆలోచించాలి. సో లేట్ జస్టిస్ పిఎన్ భగవతి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సో క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ దట్ హ్యాస్ ఫెయిల్డ్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ఏ సివిలైజ్డ్ మేనర్. అంటే ఏంటి, సో డెత్ పెనాల్టీ అనేది ఎట్లాంటి వర్క్ అంటే సో ఆటవికులు, బార్బేరియన్స్ చేసేటువంటి పని. సో ఎవరైతే హ్యూమన్ సొసైటీలో సివిలైజ్డ్ మేనర్లో బతుకుతున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎఫెక్టివ్గా డీల్ చేయలేకపోతారో సో అట్లాంటి సొసైటీ ఏం చేస్తుంది, క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని జస్టిస్ పిఎన్ భగవతి చెప్పడం జరిగింది. సో అబాలిషన్ ఆఫ్ డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా షుడ్ బి ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ అనేది కింద మనం చూడాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక జస్టిసబుల్, ఈక్విటబుల్ సొసైటీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మన రాజ్యాంగం కల్పించినటువంటి హ్యూమన్ రైట్స్ని, అదేవిధంగా డిగ్నిటీని అప్హెల్డ్ చేస్తూ అందరూ కూడా ఈ యొక్క బార్బేరిక్ యాక్ట్ ఆఫ్ డెత్ పెనాల్టీని సో మనం క్రిటిసైజ్ చేస్తూ సో ఖచ్చితంగా ఒక డిగ్నిటీని, హ్యూమన్ రైట్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక ఈగలిటేరియన్ సొసైటీని బిల్డ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద కన్క్లూజన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ విధంగా మన టాపిక్ని అయితే కంక్లూడ్ చేసుకున్నాము. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో వితిన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. సో నేను 24 గంటల్లోపే మీ యొక్క క్వైరీస్ ఏవైనా ఉన్నట్టయితే వాటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అండ్ మన యొక్క
వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చూడడం, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వీడియోస్ని, బెస్ట్ క్వాలిటీ వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ద దిశ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మన యొక్క టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఈ యొక్క ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా చేస్తున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని మీరు లైక్ చేయండి. దాంతోపాటు మనకు వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ మనకు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్ ఆఫ్ దిశ. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.